let it bang, bang. ఆగస్టు 13 నాడు మన దగ్గర ఒక పెద్ద సైన్స్ ఫేర్ చేస్తున్నాం. ఆ సైన్స్ ఫేర్ లో ఒక ప్రాజెక్టు పెడుతున్నాం. చాలా ప్రాజెక్టులు పెడతాం, కానీ ఈ ఒక రన్నింగ్ ప్లాట్ఫామ్ అని ఒక ప్రాజెక్ట్ పెడుతున్నాం. దీంట్లో ఏదంటే మన ఊరు చివర రోడ్ వరకు, మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ నుంచి మన ఊరు లోపల వరకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అందులో చాలా వర్కర్స్ కానీ, స్కూల్ పిల్లల్స్ కానీ, ఓల్డ్ పీపుల్స్ కానీ, వాళ్ళందరూ ఏంటంటే రోజు నడుచుకుంటా పోవాలి. మళ్ళీ మన ఏరియా అనేది పొల్యూషన్ ఏరియా. దీనివల్ల మనం ఏం చేసినామంటే ఒక రన్నింగ్ ప్లాట్ఫామ్, మనం ఒక కార్డు ఏదైతే వాటర్ పెడతామో, వాటర్ పట్టే కార్డు ఉంటుంది కదా, ఆ కార్డు మనం స్వైప్ చేసినప్పుడు చూపించినప్పుడు ఆ 5 లీటర్స్ వాటర్ ఎలా వస్తాయో ఆ 5 మినిట్స్ 10 మినిట్స్ అలాంటి టెక్నాలజీ యూజ్ చేసి మేము ప్లాట్ఫామ్ తయారు చేసినాం. దీంట్లో ఫోటో సెన్సర్స్, మళ్ళీ ఒక ట్రాక్ ఉంటుంది, మళ్ళీ మెటల్ సెన్సర్స్, మళ్ళీ మోటారు, బ్యాటరీతో ఈ నడిచే ప్లాట్ఫామ్ అని మనం తయారు చేస్తే దీంతో వచ్చే లాభం చూడండి. మన ఊరు చాలా లోపలికి ఉంటుంది, హైవే అనేది చాలా దూరంగా ఉంటుంది. ఇలాంటి మన ఒక్క ఊరు అనేది కాదు, చాలా ఊర్లు ఉన్నాయి. చెప్పండి ఒకసారి, బోర్పట్ల, పల్పానూర్, చందాపూర్, అలా లక్షల ఊర్లు ఉన్నాయి, కొన్ని లక్షల ఊర్లు ఉన్నాయి. అవన్నీ అన్డెవలప్ గా ఉన్నాయి. దీనివల్ల అవి హైవే నుంచి లాస్ట్ చివరి వరకు కొన్ని ఊర్లో అయితే రోడ్లు ఉండవు, స్ట్రీట్ లైట్ ఉండవు. కానీ అలాంటి జాగాలో కూడా మనం ఒక రన్నింగ్ ప్లాట్ఫామ్ అనేది చేస్తున్నాము. వినండి, దీనివల్ల లాభం ఏంటంటే పెట్రోల్ సేవ్ అవుతుంది, CO2 అవాయిడ్ చేయొచ్చు. దీనివల్ల ఇప్పుడు మన దగ్గర 2000 మంది జనాభా ఉన్నారు. 2000 మంది అంటే కనీసం 1000 వెహికల్స్ అయినా రోజుకి తిరుగుతాయి. అవి అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనీ సేవ్ అవుతుంది వాళ్ళకు. మళ్ళా ఓల్డ్ పీపుల్స్, ముసలోళ్ళు నడుచుకుంటా పోతా ఉంటారు, వాళ్ళ చేత కాకుండా నడుచుకుంటా పోతా ఉంటారు. పింఛన్ గురించి కానీ, బ్యాంక్ గురించి కానీ, ఏదైనా కానీ, వర్క్ల గురించి కానీ వాళ్ళు నడుచుకుంటా పోతా ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్లాట్ఫామ్ మనం ఏర్పాటు చేసినామంటే, వాళ్ళు ఒక్కసారి అవగాహన ఇచ్చినామంటే మన ప్లాట్ఫామ్ మన ఊరు శివారి నుంచి హైవే వరకు వెళ్తుంది. అక్కడ నుంచి ఉన్న ఆర్టీసీ బస్ సౌకర్యం కానీ ఏదైనా కానీ అక్కడ మన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఓల్డ్ పీపుల్స్, అదే ముసలోళ్ళు అన్నాను కదా, ఓల్డ్ పీపుల్స్ వాళ్ళకి నడవడానికి రాకుండా ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కానీ, కొన్ని ఊర్లలో అయితే అంబులెన్స్ కూడా రావు ఊర్లో, అలాంటి రోడ్లు ఉంటాయి. కానీ మనం ఒక రన్నింగ్ ప్లాట్ఫామ్ పెట్టినామంటే, ఒక ప్లాట్ఫామ్ అంటే ఎలా ఉంటుందంటే ఒక స్టెప్ లెక్క ఉంటుంది, ఒక ఏమంటారు ఒక బోర్డ్ లాగా ఉంటుంది, పడవలాగా ఉంటుంది. దాంట్లో మనం ఎక్కేసి నిలబడి లేకుంటే కూర్చుంటే అదే మనకు హైవే వరకు వదిలేస్తుంది. మన 30 km/h స్పీడ్ ఉంటుంది. 30 km/h స్పీడ్ తోటి ఆ హైవే వరకు వదిలేస్తుంది. తర్వాత నెక్స్ట్ గర్ల్స్, ఆడపిల్లలు రోజు నడుచుకుంటూ రావాలి. ఎప్పుడైతే మన దగ్గర మోడల్ స్కూల్ ఉంది, ఆ ఆడపిల్లలు రోజు నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాలి. వాళ్ళకు కూడా ఏం చేస్తున్నామంటే ఒక రన్నింగ్ ప్లాట్ఫామ్, వాళ్ళకు కూడా వాళ్ళకు వసతులు అన్ని చూపిస్తాము, కార్డు అవన్నీ చేస్తాం, వాళ్ళకు కూడా చేస్తాం. ఆ ఒక ప్లాట్ఫామ్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు చిన్న కాడ నుంచి పెద్దల వరకు ప్లాట్ఫామ్ అనేది అందరికీ యూజ్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ కాడ ఆడపిల్లలకు కానీ అది చాలా సేవ్ అయిన అనుకుంటున్నాను నేను. ప్లస్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, అలాంటి ప్లాట్ఫామ్ పెట్టిరనుకో, మన చుట్టాలు వచ్చి 2 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ రావాలి. వెహికల్స్ ఉంటే వెహికల్స్ నుంచి రావాలి, పొల్యూషన్స్ పెరుగుతుంది, ఊర్లో పొల్యూషన్ పెరుగుతుంది. బండ్ల నుంచి ఏమొస్తుంది మనకు? CO2, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. దానివల్ల ఓజోన్ లేయర్ వల్ల ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మన ఊర్లో జరుగుతుంది. ఓజోన్ లేయర్ అవన్నీ అని తగ్గిపోతుంది. ఓజోన్ లేయర్కి ఎఫెక్ట్ అయ్యే అవన్నీ CO2, కార్బన్ డైఆక్సైడ్ అన్ని తగ్గిపోతూ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ అంటారు. ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ఊరు ఎలా డెవలప్మెంట్ ఏంటంటే, నేను ఫార్మర్, నాకు ఏదైనా సంచులు కానీ ఏమైనా కానీ తీసుకుని రావాలి, నా దగ్గర బండి లేదు, వెహికల్ లేదు, ఓన్లీ నేను పొలంలో పని చేస్తాను, నాకు అంతా ఏమీ తెలియదు. కానీ వాళ్ళకు కూడా మేము ఇది చెప్తాం, ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంది, మీరు ఏదైనా బస్ కానీ ఏదైనా వెహికల్ నుంచి మాట్లాడుకొని ఈ ప్లాట్ఫామ్ నుంచి వేసి మన ఊరు వరకు తెచ్చుకోవచ్చు అని. ఫ్యూచర్లో ప్లాట్ఫామ్ అనేది ఒక మొత్తం ఏరియా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎక్కడైతే మెయిన్ రోడ్ ఉంటాయో, పొలం నుంచి మెయిన్ రోడ్ ఉంటుందో అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ప్రస్తుతం అయితే రోడ్ వరకే మేము ఇది సీమితం చేసినాము. తర్వాత ఫార్మర్స్ చెప్పినాను. తర్వాత హ్యాండిక్యాప్స్, వికలాంగులు ఉంటారు,
కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, అలాంటి చాలా మంది ఉన్నారు. ప్రతి పల్లెటూరులో అయితే ఉంటారు. యాక్సిడెంట్ల కాలమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. అలాంటి హ్యాండిక్యాప్స్ పోవాలా, చేయాలి, ఏదైనా ఉండాలంటే వాళ్ళకు కూడా ఈ యొక్క రన్నింగ్ ప్లాట్ఫామ్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే మన ఊరు నుంచి 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. కానీ దానివల్ల ఎన్ని యూజ్ అవుతాయి ఇంకా చాలా ఉంది, చెప్పుకుంటూ ఉంటే ఈరోజు సరిపోదు. అది మనం ఆగస్ట్ 13 తారీఖు నాడు మనం ఒక కలెక్టర్ గారికి కానీ ఎవరైనా పెద్దోళ్ళకి కానీ మనం ఈ యొక్క సైన్స్ ఫేర్ పెట్టేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 13 తారీఖు ఆగస్టు నాడు యాద్ పెట్టుకోండి. ఇలాంటి ఇంకా సైన్స్ ఫేర్ అలాంటివి చేస్తున్నాం. ఇంకా చాలా ప్రాజెక్టులు చేస్తున్నాం. ఇలాంటివి కాదు. ఇప్పుడు ఒక ట్యూషన్ సెంటర్ ఉంది. ట్యూషన్ సెంటర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ట్యూషన్ సెంటర్లో ప్రతి ఒక్క వస్తువు ఉంది మన దగ్గర గేమ్స్ ఆడుతున్నాము, మనం చదువుకుంటున్నాము, మనం సిస్టమ్ నేర్చుకుంటున్నాము, మనం ప్రాజెక్టర్లు నేర్చుకుంటున్నాము, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. మనం ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నాము, ప్రతిదీ చేస్తున్నాం. ఇలాగే నేను కల్పనలో కూడా స్టార్ట్ చేసాం, మీ అందరికీ తెలుసుంటుంది. తర్వాత ఆరట్లలో కూడా స్టార్ట్ చేసినాను. ఇలా ఆరట్లలో కూడా స్టార్ట్ చేసినాను. ఎలా మన ఊరు డెవలప్మెంట్ గురించి నేను ఆలోచిస్తున్నాను. దయచేసి అందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.